ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ లేకుండా ఒక్క పని కూడా జరగని పరిస్థితి. బ్యాంక్ పనైనా, ప్రభుత్వ పథకమైనా, సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా ఆధార్ తప్పనిసరి. అలాంటిది మీ ఆధార్ కార్డ్ పోయిందా, లేదా ఆధార్ నంబర్ మర్చిపోయారా? చాలామందికి వెంటనే భయం వస్తుంది. కానీ నిజమేంటంటే భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ ఆధార్ వివరాలు అన్నీ కూడా యుఐడిఏఐ వద్ద పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. ఈ వీడియోలో ఆధార్ కార్డ్ పోయినా లేదా నంబర్ మర్చిపోయినా ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో ఎలా తిరిగి పొందాలో స్టెప్ బై స్టెప్గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చూపించబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆధార్ కార్డ్ పోయిందా లేదా నంబర్ మర్చిపోయారా? ఇది చాలామందికి జరిగే సాధారణ సమస్యే, కానీ పరిష్కారం చాలా సులువు. ఈ వీడియోలో మీరు మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా అర్థమయ్యేలా తెలుసుకుంటారు. ముందుగా ఒక విషయం క్లియర్గా గుర్తుంచుకోండి. ఆధార్ కార్డ్ పోయినంత మాత్రాన మీ డేటా పోయినట్టు కాదు. మీ పేరు, ఫోటో, ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వివరాలు అన్నీ కూడా యుఐడిఏఐ సర్వర్లలో సురక్షితంగా ఉంటాయి. అసలు కీలకమేంటంటే మీ ఆధార్కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండాలి. అదే ఉంటే మీ పని 90% అయిపోయినట్టే. ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా చూద్దాం. మీరు ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నా లేదా నంబర్ పూర్తిగా మర్చిపోయినా ముందుగా యుఐడిఏఐ అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ రిట్రీవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటన్ EID/UID అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా వంటి వివరాలు ఎంటర్ చేయాలి. వెంటనే మీ మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ నంబర్ SMS ద్వారా మీ ఫోన్కు వస్తుంది. ఇక్కడ చాలామంది చేసే పొరపాటేంటంటే వేరే వెబ్సైట్లు లేదా లింకులు వాడటం. అది ప్రమాదకరం. ఎప్పుడూ యుఐడిఏఐ అధికారిక సైట్ మాత్రమే వాడాలి. ఆధార్ నంబర్ వచ్చిన తర్వాత అదే వెబ్సైట్లో డౌన్లోడ్ ఆధార్ ఆప్షన్కి వెళ్ళాలి. అక్కడ మీరు 2 ఎంపికలు చూస్తారు. ఒకటి రెగ్యులర్ ఆధార్, అంటే పూర్తి 12 అంకెల నంబర్ కనిపించే ఆధార్. రెండోది మాస్క్డ్ ఆధార్, అంటే చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే సేఫ్ వర్షన్. డైలీ ఉపయోగానికి మాస్క్డ్ ఆధార్ మంచిది. మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసి మళ్ళీ ఓటీపీ వెరిఫికేషన్ చేస్తే మీ ఆధార్ కార్డ్ PDF ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం. ఈ PDF ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ అవసరం. ఆ పాస్వర్డ్ మీ పేరులో మొదటి 4 అక్షరాలు క్యాపిటల్ లెటర్స్లో, తర్వాత మీ పుట్టిన సంవత్సరం. ఉదాహరణకి మీ పేరు రమేష్, పుట్టిన సంవత్సరం 1995 అయితే పాస్వర్డ్ RAME1995 అవుతుంది. చాలామంది ఇక్కడే ఇబ్బంది పడతారు, కానీ ఇది చాలా సింపుల్ లాజిక్. ఇక చాలామందికి వచ్చే సందేహం, ఈ ఆధార్ అసలు ఒరిజినల్ డాక్యుమెంటేనా? సమాధానం స్పష్టంగా అవును. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, సిమ్ కార్డ్ తీసుకునే చోట, పథకాల అప్లికేషన్లలో ఈ ఆధార్ పూర్తిగా చెల్లుబాటవుతుంది. ప్రింట్ తీసినా సరే, మొబైల్లో చూపించినా సరే. అయితే భద్రత కోణంలో చూస్తే అవసరం లేనప్పుడు పూర్తి ఆధార్ షేర్ చేయకుండా మాస్క్డ్ ఆధార్ వాడటం మంచిది. ఇప్పుడు మరో కేసు చూద్దాం. మీ ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ కాలేదంటే అప్పుడు ఆన్లైన్లో రికవరీ సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో మీరు తప్పకుండా సమీప ఆధార్ సేవా కేంద్ర లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి. అక్కడ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా మీ మొబైల్ నంబర్ అప్డేట్ చేయించుకోవచ్చు. మొబైల్ లింక్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఇక చివరిగా ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఆధార్ రికవరీ పేరుతో వచ్చే కాల్సు, ఫేక్ లింకులు, వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. యుఐడిఏఐ ఎప్పుడూ మీ పూర్తి ఆధార్ నంబర్ లేదా ఓటీపీ ఫోన్లో అడగదు. అధికారిక వెబ్సైట్ తప్ప మరేదీ కాదు. ఈ వీడియో చూసిన తర్వాత మీకో విషయం స్పష్టంగా అర్థమవ్వాలి. ఆధార్ కార్డ్ పోయినా, నంబర్ మరిచిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. సరైన విధానం తెలిస్తే కొన్ని నిమిషాల్లోనే మీ ఆధార్ తిరిగి మీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని పూర్తిగా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఒక విషయం పూర్తిగా అర్థమై ఉండాలి. ఆధార్ కార్డ్ పోయిందని కానీ, నంబర్ మర్చిపోయామని కానీ భయపడాల్సిన అవసరం అస్సల్లేదు. సరైన విధానం తెలిస్తే కొన్ని నిమిషాల్లోనే ఆధార్ నంబర్ రికవర్ చేసుకుని ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉంటే మీ పని చాలా ఈజీ. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, ఆధార్, రేషన్, పాన్కు సంబంధించిన ఉపయోగకరమైన సమాచారాన్ని సింపుల్గా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.